దేవుని సంఘం ఎలాంటిదై ఉండాలి అని అంటే ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆయన సముఖములో ఆయన పాదముల దగ్గర మోకరించి ఇదిగో కన్నీటితో దేవుని పాదములు తడపగలిగిన సంఘముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అందరూ ఎత్తబడరండి దేవుని రాజ్యంలోనికి. అసలు ఎందుకు యేసయ్యను నమ్ముకున్నావు అది తెలియదు మనకి. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నావు అంటే మేలు జరిగిద్దని, మంచి జరిగిద్దని, కలిసి వస్తుందని, అయ్యగారు ప్రార్థన చేస్తే బాగా జరిగిద్దని, ప్రార్థనకి వెళ్తే మంచిదని, ఇట్లా నువ్వు దేవుని నమ్ముకుంటే దానివల్ల ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేదు. క్రైస్తవులుగా ఎందుకు మారాం, ఎందుకు దేవుని నమ్ముకున్నామంటే ఒకే ఒక ఆకాంక్ష, ఒకే ఒక కోరిక, ఒకే ఒక తపన, ఒకే ఒక గురి. అదేమిటంటే ఆయన వచ్చే వేళ ఆయనతో ఎక్కి వెళ్ళాలని ఏకైక అభిలాషతో యేసయ్యను నమ్ముకుని ఆయన ఆరాధిస్తున్నాం. అట్లాంటి వారు స్తోత్రం చెప్పండి. ఏమిటి మన గురి, ఏమిటి మన ఆశ, ఏమిటి మన ఆలోచన, ఏమిటి మన తపన, ఏమిటి మన పరుగు? దేని కొరకు దేవుని వెంబడించాలి అని అంటే నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలనే ఏకైక ఆశతో మనం ఏం చేయాలో తెలుసా? దేవుని నమ్ముకోవాలి. ఎన్ని మెట్లున్నాయి ఆధ్యాత్మిక జీవితంలో, అవన్నీ దాటుకుంటూ అవన్నీ ఎక్కుతూ నిత్యరాజ్యాన్ని పొందాలి కదా. మారు మనసు, పశ్చాత్తాపము, నీటి బాప్టిజము, ఆత్మ నింపుదల, ఆత్మవరాలు పొందుట, ప్రతిష్ట, సమర్పణ కలిగి, ఏమండి వైరాగ్యం కలిగి దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి నష్టంగా ఎంచుకొని ప్రభు దగ్గరికి వెళ్ళటం లాంటి భక్తి మన జీవితంలో ఏ మూలనైనా కాస్తంత ఉంటే ఆ భక్తి ఎందుకోసం చేస్తున్నామనంటే అది కేవలము దేవుని నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలని. ఇంకా సరైన మారు మనసు లేని వాళ్ళు ఉన్నారండి. మొదటి 2 దశలు ఉన్నాయిగా. ఏమిటయ్యి? మారు మనసు, పశ్చాత్తాపం. మారు మనసు అయ్యే సరిగ్గా లేవు. మారు మనసు లేదు, పశ్చాత్తాపం అంతకంటే లేదు. చెప్పాలి బాప్టిజం అనుభవం మాత్రం భలేగా వచ్చింది మధ్యలో, అదొకటి వచ్చింది. ఇక తర్వాత ఇక ఆత్మ నింపుదల లేదు, ప్రతిష్ట లేదు, సమర్పణ లేదు, దేవునితో సహవాసం లేదు, ప్రార్థన లేదు, రొట్టె విరిచే సహవాసం లేదు, తర్వాత ఇక ఏ లోబట్టలేదు, విధేయత లేదు, వాక్యం నేర్చుకోవడం లేదు, వైరాగ్యం లేదు, ఏమీ లేకుండానే అనుకున్నాను నేను కూడా ఎక్కిపోతా. యాడికి? పల్లెలకు బస్సు ఎక్కా? యాడికి ఎక్కిపోయేది? ఎక్కడికి పోతావు? ప్రపంచంలో చాలామంది భక్తులు వారికి ఉన్నటువంటి ఆస్తులను, వారికి ఉన్నటువంటి అన్ని విడిచిపెట్టి పరలోకరు చేరాలని ఏకైక గురి కలిగి, సమర్పణ కలిగి, దేవుని కొరకు ప్రతిష్ట కలిగి ఆ రకమైనటువంటి భక్తి చేస్తూ ఉండగా నీవు మాత్రం ఇంకా ఆ తొలి చిన్న చిన్న అడుగులు వేస్తూ ఇంకా మారు మనసు రక్షణ, మారు మనసు రక్షణ, మారు మనసు రక్షణ దగ్గరే నువ్వు ఇంకా అక్కడే ఉంటూ, ఏమండి ఇంకా కడగబడిన అనుభవంలోనికి రాకుండా, ఆత్మ నింపుదల లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, ఇదిగో ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ కన్నీటి అనుభవాలు లేకుండా, సమర్పణ ప్రతిష్ట లేకుండానే ఎగిరి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? సాధ్యమేనది? సాధ్యమేనండి? సాధ్యపడదు. దేవుని పిల్లలు ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుంటూ ఆ అనుభవాల గుండా మనం నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇంకా ఇలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు పరలోకం చేరతారా? ఇంకా ఇలాంటి చిన్న పసిపిల్లలాగా మాట్లాడేవారు, ఇంకా ఆత్మీయంగా ఎదగినవారు, ఇంకా దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకునేవారు, దైవికమైన క్రమాన్ని అర్థం చేసుకునేవారు, వాక్యాన్ని అర్థం చేసుకునేవారు, ఆత్మీయంగా ఎదగని వారు వెళ్తారు పరలోకానికి. అంటే బాప్టిజం పొందంగా పరలోకం వెళ్ళిపోయినట్టేనా? ఇదేమన్నా డైరెక్ట్ టికెట్ అనుకున్నావా? ఇదిగో ఈ పుస్తకంలో రాశాడు ఆయన, నా కన్యక, నా పెండ్లి కుమార్తె, నా భార్య ఎలాగుండాలో ఆయన అనేకమైన లక్షణాలు రాశాడు. ఆ కన్నులు ఎలాగుండాలి, ఆమె నోరు ఎలాగుండాలి, ఆమె చెవులు ఎలాగుండాలి, ఆమె కణతలు ఎలాగుండాలి, ఆమె నడక ఎలాగుండాలి, ఆమె సౌందర్యం ఎలాగుండాలని, ఆమె కందరం ఎలాగుండాలని ఇన్ని పోలికలు ఆయన రాసి ఉండగా ఇవేవి నేర్చుకోకుండా, అవన్నీ పాటించకుండానే ఆయనకు పెండ్లి కుమార్తెను అయిపోతావు అంటే ఎట్టయిపోతావు? అయిపోతావా? ఏమి చేయకుండా భౌతికమైనటువంటి పెళ్లి కుమారుడు కాదు ఆయన. ఆయన ఒక రాజు, ఆయన సర్వలోక రాజ్యాధిపతి, ఆయన మహాదేవుడు, గొప్పవాడు. ఆయన అన్నాడు అని అంటే ఖచ్చితంగా అలాగ ఉండాలి అని దాని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అలాంటిది దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, అందరికంటే సౌందర్యవంతుడు. ఇప్పటిదాకా మనం పాడినట్లుగా నీ ముఖము మనోహరము, నీ స్వరము కదా, మంచిగా పాడుకుంటూ వచ్చాం. సర్వాంగ సుందరుడు ఆయన. ఏమండి? ఆయన సుగుణాల సంపూర్ణుడు ఆయన. ఆయన అందరికంటే అందమైన వాడు. 10,000లో కూడా కోరుకొనదగినటువంటి అంత సౌందర్యవంతుడికి మరి ఆయన పెళ్లి కుమార్తె ఇంకెంత అందంగా ఉండాలి? ఆయన కొన్ని డిమాండ్స్ ఉంటాయా, ఉండవా? కొంచెం చెప్పండి, నోరు తెచ్చి గట్టిగా. ఉంటాయి. అందులోనూ ఆయన పెళ్లి కుమార్తెగా చేసుకోవడం కొరకు ఎదురుకట్నం ఇచ్చాడు మనకి. ఏమిచ్చాడు?
సొంత రక్తాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. పెడతా ఆయన చెప్తాడు నెట తయారు కావాలో, ఆయన చెప్పినట్లుగా నువ్వు తయారు కా. ఇన్ని జరిగిన తర్వాత కూడా, ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు సిద్ధపడలేదు అనుకోండి, ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆయన తృణీకరించి వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్తాను. అందుకు గాను దేవుడు కొన్ని నియమించిన నిబంధనలను మనము పాటించవలసినటువంటి వారిగా ఉన్నాం. ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రోజున ఒక దేశంలో రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు వివాహం చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి యవన బిడ్డలందరికీ కూడా ఒక ప్రకటన చేశారు. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఆ సందర్భం కనబడుతుంది. అదేం కాదులే కానీ నేను వేరే కథ చెప్తాను. అలాంటి సందర్భమే. రాజుగారు పెళ్లి చేసుకోవాలి అని అంటే ఆ పెళ్లి కుమార్తె ఎలాగుండాలి? సత్యవతం గారు ఎట్లుండాలి? రాజుగారికే పెళ్లి కావాలంటే ఎట్లుండాలి? అమ్మాయి అందంగా ఉండాలి కదా, చక్కగా ఉండాలి. ఆ దేశంలోనే అందరికంటే గడియాపడమా అందమైనదై ఉండాలి కదా. భౌతికమైన మనసు కాబట్టి ఏం మాట్లాడతాం మనం. అందం అందం బాగానే ఉంది. అయితే ఈ రాజుగారికి పెళ్లి కావాలనేసరికి దేశం అంతా ప్రకటన చేస్తే దేశంలో కొంతమంది ఆడపిల్లలందరినీ కూడా పోగు చేసి ఒక రోజున అంతఃపురంలో కూర్చోబెట్టారు. వరుసగా కుర్చీలు వేశారు, వరుసగా లైన్ బై లైన్ కుర్చీలు వేశారు. వరుసగా 10 మంది లెక్క కూర్చున్నారు. ఆ దినం వచ్చింది. వచ్చేసరికి అందరూ వచ్చి అంతఃపురంలో కూర్చున్నారు. రాజుగారు ఇంకా రాలేదు. వినాలి జాగ్రత్తగా. ఆ అంతఃపురంలో కూర్చున్నారు అందరూ. రాజుగారు ఇంకా రాలే. అందరు ఎదురు చూస్తున్నారు, ఎంతసేపటికి వస్తాడు ఏంటో అని ఎదురు చూస్తూ ఉంటే ఈలోగా అక్కడ కిటికీలో నుండి బయటికి చూస్తే మేక పిల్లల అరుపులు వినపడుతున్నాయి. ఏం వినపడుతున్నాయి చెప్పండి? మేక పిల్లల అరుపులు వినపడుతున్నాయి. ఆ కిటికీలో చూస్తే ఏం కనపడిందంటే ఒక మేక పిల్ల అది కంప చెట్లలో చిక్కుకుపోయింది. మేత మేయడానికి వెళ్ళి కంప చెట్లలో చిక్కుకుపోయి ముళ్ళన్నీ కూడా దానికి కుచ్చుకొని అది విడిపించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఇంకా ఎక్కువగా గాయపడతా ఉంది. ఈ మేకపిల్ల, ఆ గొర్రె పిల్ల ఇంకా అరుస్తూ ఉంది, కేకలేస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఏం చేసిందంటే లేచి ఆ గొర్రె పిల్ల ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి దాని ముళ్ళన్నీ కూడా తొలగించే క్రమంలో ఈ అమ్మాయికి కూడా మొత్తం చీరకపోయినాయి. అంతా ఏం కూడా కంపలోకి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళే క్రమంలో ఏం కూడా ఈపికి చీరుకున్నాయి, చేతులకి అన్ని గాయాలవుతున్నా కూడా మెల్లగా అందులోనికి వెళ్ళి ఆ పొదలోనికి వెళ్ళి ఆ ముళ్ళన్నీ కూడా తీసి ఆ గొర్రె పిల్లను జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి అక్కడ ఒక స్తంభం ఉంటే ఆ స్తంభాన్ని కట్టేసి మరలా వచ్చి ఆ వెనక వరుసలో లాస్ట్లో కూర్చుంది. మిగిలిన వాళ్ళందరూ అందంగా రెడీ అయ్యారు. మరి పెళ్లి కుమారుడు ఆయన రాజు కాబట్టి మరి అక్కడికి వచ్చే పెళ్లి కుమార్తె ఎట్లా రెడీ వస్తుంది? కొంచెం చెప్పాలి గట్టిగా. మంచిగా తెల్లగా మేకప్ వేశారు. అవి కొంచెం బయటికి తీసుకోండి. విందాం జాగ్రత్తగా. మంచిగా తెల్లగా మేకప్ వేశారు, మంచి ఖరీదైన బట్టలు వేసుకున్నారు, విలువైన నగలు ఉన్నాయి పెట్టుకున్నారు, లేకపోతే పక్కింటి దగ్గర అడిగి తెచ్చుకున్నారు. ఇక మొత్తానికి చాలా చక్కగా తయారయ్యారండి అందరూ. ఈ పిల్ల కూడా రెడీ అయ్యి వచ్చింది. కానీ ఈలోపు ఇది జరిగిన దాన్ని బట్టి ఆ అమ్మాయి ఏమైపోయిందంటే బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి బట్టలని చినిగిపోయినాయి. రాజుగారు వచ్చారు. మొదటి లైన్ అంతా చూశారు. మొదటి లైన్లో ఎవరు ఉంటారు? బాగా అందంగా కూర్చున్న ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ముందు లైన్లో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి రాజుగారికి పని ఈజీ కావాలి కాబట్టి అందంగా ఉన్న వాళ్ళు ముందు, కొద్దిగా అందం లేని వాళ్ళందరినీ వెనక్కి కూర్చోబెట్టి మొత్తానికి ముందు వరుస అంతా చూశాడు రాజుగారు. చూసి ఒక్కళ్ళు కూడా నచ్చలేదు. వెనక లైన్కి వెళ్ళిపోయాడంట. వెనక వెళ్ళిపోతే ముందు వాళ్ళు అనుకుంటున్నారు ఏంటే అసలు మనకంటే అందగత్తులు ఎవరున్నారు వెనక? అసలు మెచ్చితే మనల్ని మెచ్చాలి కానీ ఈ మొత్తం ఊరిలో ఈ దేశంలో అందగాలం అంటే అందగత్తెలం అంటే మనమే కదా, మనల్ని మెచ్చకుండా వెనక్కి పోతాడేంటి? ఎవరున్నారు వెనక? చూస్తే వెనక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిని కూడా ఆయన కాదన్నాడు. ఈయనను కూడా వద్దని వెనక లైన్కి వెళ్తే ఈ 2 లైన్ వాళ్ళు చదువుకుంటున్నారు. ఏమని? అసలు ముందు లైన్ వాళ్ళు వద్దన్నాడంటే ఓకే, కనీసం 2వ లైన్ వాళ్ళన్నా అరే అట్టొద్దన్నాడు ఏంది, వెనక పోయాడు, ఇంకెవరు అందగత్తెలని వెనక చూస్తున్నారు అందరు కలిసి. ఇట్లా ఎవ్వరిని అనుకోలేదు. చివరికి వెళ్ళి ఈ అమ్మాయి ఎవరైతే ఆ రక్తంతో తడపబడి చినిగిపోయిన బట్టలు మాసిపోయిన ముఖం వేసుకొని ఏమండి చూడడానికి కూడా రూపవంతురాల్లాగా లేదు, కొంచెం నల్లగా ఉంది, ఆమెను చూసి అంటాడు నేను కోరుకున్నది ఏమనే అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు రాజుగారు? అందరు తిడుతున్నారండి. ఈ రాజుగారికి అసలు టేస్ట్ లేదు, ఏమి లేదు, అసలు ఇదేం టేస్టు? రాజుగారు అంటే ఎట్లా ఉండాలి? అందగత్తెలను కోరుకోవాలి కానీ ఇదేంటి నల్లందాన్ని కోరుకున్నాడు? అసలు ఎట్లాంటి దాన్ని ఎవరైనా చెప్పాలి.
చేసుకుంటాడా? అసలు దాని బట్టలు ఎట్లున్నాయి? దానికి ఒక మెడలో సరైన గొలుసు, చెవులకి సరైన కొంచెం చెప్పండి అమ్మా, ఏలాడి ఉంటాయిగా. ఏంటి మీరు పెట్టుకోరా? అంత అమాయకం చూస్తున్నారండి. జోకాల జోకాలు, ఇంకా చంప పినీసులు, మంచి బట్టలు వేసుకోవడానికి ఏమీ లేవు, ఏమీ లేవు. చూడటానికి అందరికంటే వికారంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే. కానీ రాజుగారు అంటే నేను కోరుకుంది ఈవిడ్ని. అందరికీ ఆశ్చర్యం వేసింది. అడిగారు, రాజుగారు మీరు రాజుగారైనా మేము అడగ తప్పదు, ఇదంతా మాకు పెద్ద అవమానంగా ఉంది, ఇంత మంచి అందగత్తెలందరిని వదిలిపెట్టి మీరు ఈవిని ఎట్ట చేసుకున్నారండి అంటే, రాజుగారు తన సింహాసనంకి కూర్చొని చెప్పాడు, ఏమన్నా తెలుసా? ఆ గొర్రె పిల్లని అక్కడ ఉంచింది నేనే. నేను రాజుగారిని కనుక నేను చేసుకునే నా భార్య నా మనసు కలిగిందై ఉండాలి, నాలాగా బంధకాలలో ఉన్న వారిని విడిపించగలిగిందై ఉండాలి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయగలిగినదై ఉండాలి, ఏమండి లేమిలో ఉన్న వారిని ఆదరించగలిగినదై ఉండాలి, బలపరచగలిగినదై ఉండాలి, ప్రజల కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయనదై ఉండాలి. అందుకే ఈవిడ నాకు సరైంది అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవాతి దేవుడైనటువంటి దేవుడు కూడా తన సంఘాన్ని బాహ్య రూపాన్ని బట్టి కోరుకోవడం లేదు. బాహ్య రూపాన్ని బట్టి దేవుడు ప్రజలను కోరడం లేదు. దాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించడం లేదు. ఆయన కొన్ని లక్షణాలను ముందుగానే నిర్ణయించి ఉంచాడు. ఆయన ఏమనుకున్నాడు రాజుగారు? ఆ గొర్రె పిల్లని ఎవరైతే బయట తీసుకొస్తారో ఆవిడే నా భార్య అనుకున్నాడు. అట్లాగే ఈ పరమగీతాలు రాయబడిన అనేకమైన లక్షణాలు కలిగి ఉన్నదే దేవునికి భార్య కాబోతుంది. దేవునికి స్తోత్రం. అంతేగాని ఏమండి కేవలం ఏదో బాప్టిజం పొంది ప్రధానం అయిపోయిందిలే ఇక చేసుకోవచ్చు అత్తాడా? ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళి చెప్పాలి, సగం పెళ్ళి అయిపోయినట్టే ఇంకేముంది అనుకుంటే కుదరదు. అదిగో ఆ తర్వాత కడగబడి అనుభవాలు కావాలి, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి, ప్రార్థన, సహవాసము, ఏమండి రొట్టె విరిచే కార్యక్రమము, సమర్పణ, ప్రతిష్ట, వైరాగ్యము, ఏమండి ఈ రకంగా ఒక వేరుబాటు జీవితం ఇవన్నీ కలిగి ఉంటే తప్ప మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. అందులో ఒక లక్షణాన్ని ఏం చెప్తున్నాడంటే, నీ కన్నులు ఎలాగుండాలంటున్నాడంటే, జనపూర్ణమైన హెష్బోను పట్టణము లోనున్న 2 తటాకములతో సమానము అన్నాడు ఆయన. సంగమా, మనం ఎత్తబడాలి అని అంటే, మనము దేవుని రాజ్యంలో చేరాలి అని అంటే, దేవుని దృష్టికి మనం అంగీకారం కావాలంటే, ఆయన దృష్టికి మనం సౌందర్యవంతులము కావాలి అని అంటే, కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన దేవుని పిల్లలముగా మనము ఖచ్చితంగా మారాలి. స్తోత్రం చెబుదాం గట్టిగా. ప్రార్థనా జీవితం లేకుండా, కన్నీటి అనుభవం లేకుండా, రోదన జీవితం లేకుండా, ప్రలాపించే ఆత్మని జీవితంలో లేకుండా, దేవుని సన్నిధిలో ఆయన పాదములు పట్టుకొని ఇదిగో రోదన చేసే అలవాటు నీ జీవితానికి లేకుండా ఎక్కి వెళదాం అనుకుంటే అది పిచ్చి పొరపాటు. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. నువ్వు దేవునితో ఎత్తబడాలనుకుంటున్నావా? ఆయన దిగొచ్చే వేళ నువ్వు కూడా ఆయనతో కూడుంటే వెళ్ళాలని ఇష్టపడుతున్నావా? ఈ రోజు నువ్వు అలవాటు చేసుకోవాలి. సహోదరులకు జ్ఞాపకం పెట్టుకోండి. పురుషులంటే మాకు ఏడుపు రాదు, మేము ఏడము, మా డిపార్ట్మెంట్ ఇది కాదు, మా ప్రార్థన అంటే మాది కాదు, ఉపవాసం అంటే మాది కాదు, ఏమంటే రోజు ప్రార్థనలు మావి కావు, గృహ కోడికలు మావి కావు అనుకుంటా నువ్వు ఫోజులు కొట్టుకుంటా తిరిగితే జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఏడవాలనుకున్న ఏడవలేని పరిస్థితులు నీ జీవితంలో వస్తాయి. కన్నీటి ప్రార్థన జీవితం కావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ఆయన అలాంటి వారిని చూసి ఎంతగానో మెచ్చుతున్నాడు. స్తోత్రం చెబుదామా? ఏ కన్నులు ఆయన ఆకర్షిస్తాయి? ఏ కన్నులు ఆయనను లోపరుచుకుంటాయి? ఏ కన్నులు ఆయనను వశపరుచుకుంటాయంటే, దయచేసి వాక్యాన్ని చదువుదామా? ఏది మనం ఊరికే మాట్లాడుకోవద్దు, ప్రతిదీ కూడా వాక్యంలో నుండే మనం నేర్చుకుందాం. ఊరికే పై మాటలు వద్దు. దయచేసి చదువుదాం. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ కను దృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరుచుకొనును. హల్లెలూయా. దేవుని సంఘానికి ఏ కన్ను దృష్టి ఉండాలనో తెలిసినా, ఎట్లాంటి కన్నులు ఉండాలనో తెలిసినా, ఒక్క కంటి చూపుతో దేవునిని వశపరుచుకోగలిగిన కన్నులుగా మనవి ఉండాలి. అదే పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, చదవండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరచుకో. హల్లెలూయా అంటాడు. ప్రాణేశ్వరి, ఓ సంఘమా, నా ప్రియురాలా, నా సహోదరి, ఇదిగో నువ్వు ఎలాంటి దానివిగా ఉన్నావో తెలుసా? ఒక్క కంటి చూపుతో నీవు నన్ను ఏం చేసుకుందంట సంఘం? అట్లాంటి కళ్ళు కావాలి మనకి. కొంతమంది కళ్ళు ఉంటాయి, శాతపడి చేసే కళ్ళు ఉన్నటువంటి. కొంతమంది కళ్ళు భలే కళ్ళు అయ్యి వాళ్ళు చూశారంటే అంతే సంగతులు. దేవునికి స్తోత్రం.
కొంతమంది కళ్ళు అసూయతో కూడిన కళ్ళు అయ్యి, ఏమండి, కొంతమంది కళ్ళు ఉంటే ఓర్వలేని కళ్ళు అయ్యి, కొంతమంది కళ్ళు ఉంటాయండి కుళ్ళుబోతు కళ్ళు అయ్యి. కానీ దేవుని సంఘములో దేవుడు కోరుతున్నటువంటి కన్నులు ఏమిటో తెలిసినా, ఆయనను వశపరుచుకోగలిగిన కన్నులు మనకుండునుగాక. ఎవరిని వశపరుచుకునే కన్నులు? దేవునిని 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 దేవుని సంఘము దేవునిని వశపరుచుకునే కన్నులు కలిగిందిగా ఉండాలి అని అంటే, ఆ సంఘము కన్నీటి ప్రార్థన అనుభవం కలిగినదై ఉండాలి. ఆ కన్నులండి దేవుని. ఏ కన్నులైతే కన్నీటి ఊటలుగా ఉంటాయో, ఏ కన్నీళ్ళైతే చెరువులాగా నిరంతరము కన్నీరు కారుసు, చూడాలి నా వైపు, కన్నీరు కారుసు ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గర నిరంతరము మోకరించి ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడో, ఖచ్చితంగా దేవుని మనస్సును దోచుకునే వారిగా వాళ్ళు ఉంటారు. పై పొడి పొడి ప్రార్థనలు చేసుకుంటా, కాళ్ళు లొంగవు, మోకాళ్ళు లొంగవు, ఏమండి, అసలు ప్రార్థన నోటికి రాదు. వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు, ఎందుకు చేస్తారో అర్థం కాదు. అసందర్భమైన ప్రార్థనలు, ఏమండి, ఒక కన్నీటితో కూడిన ప్రార్థన ఉండదు. కానీ వాక్యం చెప్తుంది, ఏ కన్నులు దేవుని వశపరుచుకుంటాయి తెలుసా? కన్నీరు కలిగిన కన్ను. అందుకే నీ కన్నులు గువ్వ కళ్ళు అంటాడు. దయచేసి చదవండి, 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. పరమగీతల గ్రంథంలో, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కళ్ళులాగా కనబడుతున్నాయి అంటాడు. గువ్వ అంటే పావురం. గువ్వ అంటే పావురం. ఆ పెళ్లి కుమార్తెని ఎదుర్కోవడానికి వెళ్తా ఉంటే ఆమెను చూసి ఆయన అంటాడు, ఇప్పుడు మామూలుగా పెళ్లి జరుగుతుంది కదండి, పెళ్లి జరిగాడు, పెళ్లి కుమార్తె ఎట్లా వస్తుంది? నడుచుకుంటా ముసుగేసుకొని వస్తుంది కదా. క్రైస్తవ పెళ్ళిలో మీరు చూస్తే పెళ్లి కుమార్తె వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది? ముసుగేసుకొని వస్తుంది. ఆ ముసుగులో నుండి ఆ ముఖం కనబడతా ఉంటుంది. ఆ ముఖాన్ని పెళ్లి కుమార్తెడు చూడడానికి ఇష్టపడతా ఉంటాడు. నా దేవుడు కూడా తన పెళ్లి కుమార్తె అయినటువంటి వధువు సంఘం వస్తున్నప్పుడు, ఆ వధువు సంఘం యొక్క కన్నులు ఆయన చూసినప్పుడు, ఆ కన్నులు ఏ కన్నులాగా ఉండాలి? కాకి కళ్ళు కాదు. కొన్ని కాకి కళ్ళు ఉంటాయి, చెప్పే మాట ఒకటి, చేసే పని మరొకటి. ఎప్పుడు ఏది ఎత్తుకుపోదామా, ఏది దోచుకొని పోదామా, ఏది పాడు చేద్దామా కదా. భలే మాయ కళ్ళండి. దాని కాకి కళ్ళలాగా ఉండకూడదు. ఏ కళ్ళలాగా ఉండాలి? గువ్వ కళ్ళలాగా ఉండాలి. ఎలా ఉంటాయి గువ్వ కళ్ళు? మరి పావురు అనుకున్న లక్షణం ఏంటి? అది ఎప్పుడు దుఃఖారాపం చేస్తుందట. చెప్పండి, ఏం చేస్తుంది? అందుకే ఎక్కువ మంది పావురాలు ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడరు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఎప్పుడు అది మూలుగుతూ ఉంటుంది, ఎప్పుడు అది మూలుగుతూ ఉంటుంది, ఆ ఏడుపు మంచిది కాదని చాలామంది భావన. రెండవది, అది ఉన్న చోట ఆస్తమా, ఆయాసం, ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వస్తాయి అని చాలా నివేదికలు చెప్పినాయి. సరే, ఈ పావురము దాని కన్నులు ఎలాగుంటాయి అని అంటే దుఃఖముతో ఉన్నట్లుగా కనబడతాయి. దాన్ని చూడండి, చాలా జాలిగా, దుఃఖంతో, అమాయకంగా, నీళ్లు కారుతున్నట్లుగా కనబడతాయి దాని పక్కన మీరు చూస్తే. ఎందుకంటున్నాడు సంఘాన్ని గువ్వ కన్నులతో ఎందుకు పోల్చాడు అని అంటే, గువ్వ నిరంతరము దుఃఖారావం చేసేదిగా ఉంటుంది, కన్నీటి ప్రార్థన చేసేదిగా ఉంటుంది. దేవుని సంఘమా, మనం ఎలాగుండాలని ప్రభు కోరుతున్నాడంటే, ఆనందంలో తూలి ఆడాలని దేవుడు మనల్ని రక్షించలేదు, లేకపోతే సంతోషంతో మునిగి తేలాలని దేవుడు మనల్ని రక్షించలేదు, లేకపోతే లోకంలో సంతోషించడానికో, లోక వైభవాల్లో ఎగరడానికో, లేకపోతే లోకంలో నువ్వు సంతోషించడానికో, లోక సంబంధం నేర్చుకొని లోకంతో స్నేహం చేసి ఆనందించడానికి దేవుడు మనల్ని రక్షించలేదు. కానీ పావురము వలె నిరంతరము దుఃఖారావము చేయడానికి దేవుడు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. ఎట్లుండాలో తెలుసా దేవుని పిల్లలు? ఏమండి, ఎప్పుడు మనసులో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఎక్కడున్నా కూడా నీ నోట దేవుని స్తుతి ఉండాలి. ఎప్పుడు కూడా నీ స్వరము దుఃఖ స్వరముగా ఉండాలి. హల్లెలూయా. ఏ స్వరంగా ఉండాలి? కాకి స్వరంలాగా ఉండకూడదు. అసలు ఆలోచించండి, కాకెరితే ఎట్లుంటుంది, పావురం మూలుగుతుంటే ఎట్లుంటుంది? పావురం మూలిగేది కొద్ది దూరం కూడా వినపడదండి. కానీ కాకెరితే ఎన్ని కాకులు ఉన్నాయో దేవునికి స్తోత్రం. నువ్వు కాకివో, పావురానివో, నువ్వు గువ్వవో, కాకివో, నువ్వే తేల్చుకో. దేవుని పిల్లల స్వరము ఎంత చిన్నదైతే అంత మంచిది నీకు. హల్లెలూయా. ఎంత పెద్దదైతే అంత నాశనం. ఎంత తక్కువగా మాట్లాడితే అంత దీవెన.
ఎంత దుఃఖారావం చేయగలిగిన వ్యక్తి అయితే అంత దీవెన. అర్థమవుతుందా ప్రియులరా? ఆయన అంటాడు, నీ కన్నులు ముసుగు గుండా గువ్వ కన్నులాగా కనబడుతున్నాయి. నా ప్రాణేశ్వరి, నువ్వు అలా చూస్తూ ఉంటే నీ కన్నులు నన్ను ఏం చేస్తున్నాయి? వర్షపరుచుకున్నాయి. అలాంటి కన్నులు ఉన్నాయా మనకి? దేవుని మనసును దోచుకోగలిగిన కన్నులు, దేవుని యొక్క కన్ను దృష్టి మనపైకి మరచగలిగిన కన్నులు, దేవుని యొక్క దృష్టిని మన వైపు తిప్పుకోగలిగిన కన్నులు, దేవుని యొక్క ఆలోచనలు మన వైపు తిప్పుకోగలిగిన కన్నులు, దేవుని యొక్క తలంపులు మన వైపు లాగగలిగిన కన్నులు మనకు కావాలని ప్రభు మాట్లాడుతుండే. హల్లెలూయా. ఎవరి వైపు మళ్తుంది దేవుని దృష్టి? ఎవరైతే రోజు చక్కగా మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తారో నా యేసయ్య వారి వైపు చూస్తాడు. ఎందుకండి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి? ఎందుకు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి? ఎందుకు రోదన చేయాలి? ఎందుకు విలపించాలి? ఎందుకు ప్రలాపించాలి? ఊరికే ప్రార్థన చేస్తే ప్రభు వినడా అంటే, ఏమో ఏడ్చి ప్రార్థన చేస్తే తొందరగా వింటాడేమో. ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంట్లో, చాక్లెట్ కావాలి డాడీ అన్నాడు. అదే టైంకి ఇంకోటి కూడా నాకు కూడా కావాలన్నాడు. ఇద్దరికి కొనిచ్చే ఉద్దేశం లేదు. ఒకటి కన్నీటితో ఏడుతున్నాడు, కింద పడి దొరలాడుతున్నాడు. ఎవరు కొనిస్తావు చెప్పాలి? ఉట్టికి అడిగేవాడికి కొనిస్తావా? కింద పడి దొరలాడికి కొనిస్తావా? సింపుల్ కదా. చాలామంది అట్ట చేస్తేనే వింటాడు ఆ ప్రార్థన, మరి అట్ట చేస్తేనే వింటున్నాడు, మరి ఏం చేద్దాం? ఆయన కూడా అట్లాంటి వాళ్ళే కావాలంటున్నాడు. ఆయనకి ఏడ్చేవారు కావాలంటున్నాడు, దుఃఖ స్వరం కలిగిన వారు కావాలంటున్నాడు, ప్రలాపించేవారు కావాలంటున్నాడు. ఇదిగో గువ్వ వంటి కన్నులు కలిగిన వారుగా ఉండాలంటున్నాడు. రెండు తటాకముల వంటి సమానము కలిగిన కన్నులు మనకు కావాలని ప్రభు కోరుతున్నాడు. అందుకనే కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, దయచేసి చదువుదామా, 6వ అధ్యాయం 6వ వచనంలో మనందరికీ బాగా తెలిసినటువంటి మాట. దయచేసి చదవండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నేను మూల్గుచ్చు అలసి ఉన్నాను. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏం చేస్తూ అంటే ప్రార్థన చేసి చేసి అలసిపోయాడు. ఇప్పుడు చేసే ఓపిక లేక మూలుగుతున్నాడుగా. ఎప్పుడు మూలుగుతాం చెప్పాలి కొంచెం గట్టిగా. ఎప్పుడు మూలుగుతా సార్? ఏడ్చి ఏడ్చి రోదన చేసి 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 ఓపిక సరిపోనప్పుడు అలా పడుకొని మూలుగుతావే. ఏడవడానికి కూడా ఓపిక సరిపోనంతగా దుఃఖించి అప్పుడు నీవు ఇదిగో మూలుగుతావే. అలాగట దావీదు మూలిగి అలసిపోయి ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడు. అలాగా అలా తన పడకపైన పడుకొని ఏడుస్తూ ఉన్నాడు. నా పరుపును తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుంది. దేవునికి స్తోత్రం. ఎట్లాంటి ప్రార్థన చేసి ఉండొచ్చండి, ఎంత కన్నీరు కార్చుండొచ్చండి. అది ఉపమానంగా చెప్పినప్పటికీ కూడా ఎంత ప్రార్థన చేస్తే ఆ మాట అని ఉంటాడండి. ఇదిగో నా పరుపు అంతా కూడా చెప్పాలి గట్టిగా కొట్టుకొని పోతుందంట. కొట్టుకొని పోతుంది. మన పరుపులు అవి కూడా కొట్టకపోతున్నాయి సొల్లుతో. సోయి లేకుండా నిద్రపోయి నోరు తెరిచి ఆ దిండ్లంతా సొల్లే, పరుపు అంతా సొల్లే. దేవునికి స్తోత్రం. సోయి ఉండదు. అట్ట నిద్రపోతారు కొంతమంది. కడుపు నిండా తింటాం, సోయి లేకుండా నిద్రపోవటం. దొంగ వచ్చిందా, కుక్క వచ్చిందా, ఏ వచ్చినా సోయి ఉండదు ఇక. కానీ దావీదు ఏమని ఎదురు చూస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఆయన అంటాడు, ఇదిగో నేను మూలుగుచు సొమ్మసిల్లి ఉన్నాను, ప్రతి రాత్రి నా పడకను కన్నీళ్ళ చేత నా పరుపును తేల చేస్తున్నాను, నా కన్నీళ్ళతో నా పడక కొట్టుకొని పోతుంది. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా. ఎలాంటి కన్నీరు కలిగిన స్త్రీవి నీవు, ఎలాంటి కన్నీరు కలిగిన పురుషుడువు నీవు, ఎలాంటి కన్నీరు కలిగిన వ్యక్తివి నీవు. ఏమిటి ఈరోజు దేవుని పిల్లలైనా సరే లోకరీతిగా ప్రవర్తించడానికి, లోకానుసారులుగా ప్రవర్తించడానికి, లోకానుసారులుగా మాట్లాడడానికి, లోకంలోనే నేర్చుకోవడానికి, లోక సంబంధమైన వస్త్రధారణ, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన ధోరణి, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైనటువంటి విధానాలు ఎందుకు ఈరోజు క్రైస్తవ జీవితాలను అలుముకొని వాటిలో ప్రజలు కొట్టుకొని పోతున్నారంటే కన్నీటి ప్రార్థన అనుభవాలు లేవు, రోదన చేసే ఆలోచన లేదు, ప్రలాపించి ఏడ్చేటువంటి పరిస్థితులు వారి జీవితాలు కనబడలేదు. అందుకనే లోకము మన జీవితాల్లో ఏలుబడి చేస్తుంది. 2 మాటలు తేల్చేయచ్చండి వాడు ప్రార్థన పడ్డో కాదో. నువ్వు మురాకరించే విధానంలో చెప్పేయచ్చండి నువ్వు రోజు ప్రార్థన చేస్తావో లేదో. ఎక్కువ పెద్ద కదా, అన్నం ఉడికిందలే చెప్పాలంటే అన్నం అంతా చూడాలా చెప్పాలి. ఏం చేస్తే సరిపోద్ది అంతే. నువ్వు ప్రేమ కలిగి తండ్రి అంటే చాలు, నువ్వు ప్రార్థన చేస్తావో లేదో చెప్పేయచ్చు. మీరు ఉట్టిగా అనుకోవచ్చు, అది వాస్తవం. అది నువ్వు ప్రార్థన ప్రారంభించే విధానంలో అర్థమైపోయింది నువ్వు ఎంత ప్రార్థనా పరుడువో. కానీ నా దేవుడికి ఎవరు కావాలో తెలుసా?
కన్నీరు కలిగిన కన్నులు కలిగిన వారు. ఆయన్ని వర్షపరచుకోగలిగిన కన్నులేవి చెప్పాలి? గువ్వ కన్నులు, అంటే కన్నీటితో నిండిన. ఏ కన్నులు దేవుని వర్షపరచుకుంటాయి? కన్నీటితో నిండిన కన్నులు. అందరూ చెప్పండి. యేసయ్య ఎవరి వైపు చూస్తాడు? ఎవరిపైన దేవుడు కనుదృష్టి ఉంచుతాడు? కన్నీటి ప్రార్థన చేసేవారు. ఆయన బాధను బట్టి, ఆయన కలుగుతున్న వ్యాధిని బట్టి, ఎదురవుతున్న శత్రువుని బట్టి, తన కుటుంబం నిమిత్తము దావీదు ఏం చేస్తున్నాడంటే రోజు కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు, 126వ కీర్తన 5వ వచనంలో రాయబడినట్లుగా, కన్నీటితో విత్తువారు సంతోషముతో పంట కోస్తారు. స్తోత్రం చెబుతారా? ఏ కుటుంబం అయితే కన్నీరు అనేటువంటి విత్తనాలను విత్తుతుందో, ఏ కుటుంబం అయితే కన్నీటితో రోదన చేస్తుందో, ఏ కుటుంబములు అయితే కన్నీటి విజ్ఞాపన ప్రార్థన చేస్తుందో, ఆ కుటుంబము సంతోషముతో తమ పంటను కోయబోతా ఉంది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన వెనుకున్న రహస్యం అది. కన్నీటి ప్రార్థన వెనుకున్నటువంటి జవాబు ఆ రీతిగా మనకు దొరుకుతుంది. కన్నీటితో నువ్వు విత్తగలిగినప్పుడు విస్తారమైన సంతోషంతో కూడిన పంటను మనం కోయగలుగుతాం. సంఘము కన్నీరు గార్చేదిగా, విలిపించేదిగా, రోదన చేసేదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదివినట్లయితే, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. చవలు గట్టిగా హల్లెలూయా. చదవబడిన వాక్య భాగం విలాప వాక్యముల గ్రంథంలోనిది. ఇర్మియా అనబడిన భక్తుడు విలాప వాక్యములు అనే పుస్తకాన్ని రాశాడు. ఎందుకు రాశాడు అని అంటే, నాకు చూడండి ఎందుకు రాశాడు ఈ మాటలు అంటే, ఈ ఇజ్రాయేలీలు అనబడినటువంటి ప్రజలను దేవుడు కానానుకు తీసుకొచ్చాడు కదా, ఐగుప్తు నుండి తీసుకొచ్చిన వీళ్ళందరికీ న్యాయాధిపతులను దేవుడు పెట్టాడు. న్యాయాధిపతులు మాకొద్దు, మాకు రాజు కావాలన్నారు. సరే అని చెప్పి దేవుడు వాళ్ళకి రాజులను కూడా నియమించాడు. ఈ రాజులు ఏలుతున్న దినాల్లో సొలొమోను తర్వాత రెహబాము ఇట్లా కొంతమంది ఏలిన తర్వాత ప్రజలు ఏమైపోయారు అని అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధికులుగా మారిపోయారు. అంత మాత్రమే కాదు, దేవుని విడిచిపెట్టారు, రకరకాలైనటువంటి పాపంలో ఓడిపోయారు. వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా, దేవునికి హేయమైన కార్యములు చేయవారిగా. చివరికి రాయబడింది, యాజకులను కూడా ఆ 4వ అధ్యాయం 16వ వచనం రాయబడింది, యాజకుల మీద గౌరవం కానీ పెద్దల మీద జాలి కానీ చూపని ఓ భయంకరమైనటువంటి పరిస్థితుల వారంట్లో మనం చూస్తాం. 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం. దాని కడవరి స్థితి ఎలాగుంటుందో అర్థం చేసుకొని గ్రహించని స్థితిలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారని భక్తుడు మాట్లాడడాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. ఇజ్రాయేల్ అనబడినటువంటి ప్రజలు రాజులు ఏలుతున్న దినాల్లో దేవునికి లోబడి విధేయత కలిగి ఉండాల్సిన వారై ఉండగా, వారు దేవునికి కోపాన్ని రేపుతున్నారు, దేవుని హృదయాన్ని కలవరపరుస్తున్నారు, దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, దేవత స్తంభాలు నిలబెడుతున్నారు, ఉన్నత స్థలాలను కడుతున్నారు, యాజకులకు విలువను గౌరవాన్ని ఇవ్వడం లేదు, పెద్దలపైన జాలి కూడా లేకుండా ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు. ఇర్మియా, నీవు ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి, చూడాలి నా వైపు, ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకి కలగబోయే ఉగ్రత గురించి చెప్పు. తర్వాత రాత్రి నా వైపు చూడండి. నీవు వారికి జరగబోయే ఉగ్రత గురించి వాళ్ళకు చెప్పు. వారు నేను పాడు చేయబోతున్నాను, నాశనం చేయబోతున్నాను, బబులోనికి వారిని నేను అప్పగించబోతున్నాను, నెబుకద్నెజరు నేను పంపబోతున్నాను, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆయన బానిసలుగా ఉంచుకోబోతున్నాడు, కొడలతో కొడతాడు, నూనెలో వేయిస్తాడు, చంపుతాడు, జాగ్రత్త అని చెప్పు. వారు నాకు చాలా కోపాన్ని రేపుతున్నారు, ఇర్మియా నన్ను చాలా దుఃఖపెడుతున్నారు, వెళ్ళు నువ్వు అని చెప్తే ఇర్మియా వెళ్ళి ఆ ఇర్మియా గ్రంథం అంతా కూడా ప్రవచించాడు. ఏమన్నా తెలుసా? మార్మన్స్ పొందండి అయ్యా, విడిచిపెట్టండి అయ్యా, ఇవన్నీ దేవుని ఉగ్రత రాబోతుంది అయ్యా, నిన్ను ఇలా చేయబోతున్నాడు అయ్యా, ఇదిగో నిన్ను ఇలా పాడు చేయబోతున్నాడు అయ్యా, నీ పిల్లలు ఇలా ఆకలి కొంటారయ్యా, పిల్లల్ని చంపుకునే దినం రాబోతుంది అయ్యా, ఇదిగో మీరు పట్టబడే రోజు రాబోతుంది అయ్యా, ఎప్పటికైనా మార్పు చెందండి అయ్యా అని ఇర్మియా భక్తుడు చాలాసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రవచించాడండి. కానీ ఆ ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆయనను కొట్టారు. అంత మాత్రమే కాదు, ఆయన్ని తీసుకొని ఒక నీళ్లు లేని బావిలో వేశారు. నీళ్లు లేవు కానీ బొరలో కూరుకుపోయాడు. తర్వాత అబెద్మెలెకు కనబడిన ఒక ఆయన, ఒక షండు ఆయన బయటకు తీసుకొని వచ్చి కారాగృహంలో వేశారు. ఇట్లా జరుగుతుండగానే
ఇట్లా జరుగుతుండగానే 29 సంవత్సరాలు ప్రవచించాడు ఏ మాటలు. ఎన్ని సంవత్సరాలు 29 సంవత్సరాలు చెప్పాడండి ఈ మాటలు. మారండి అయ్యా ఒక్కడు మారలే. దేవుడు అన్నట్లుగానే నెబుకద్నెజరును పంపించగా నెబుకద్నెజరు వచ్చి అందరినీ కూడా చెరకు తీసుకొని వెళ్ళాడు. భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది ఇక్కడ మిగిలిపోయారు, కొంతమంది అక్కడ ఉన్నారు. అదే సమయంలో దానియేలు, అదే సమయంలో యెహెజ్కేలు, వీళ్ళందరూ కూడా అక్కడ బానిసలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ ఒక్కసారి ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళందరూ ఆ చెరకు తీసుకెళ్ళిన టైంలో అందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ ప్రవచించిన వారుగా చూస్తాం. దాని తర్వాత 11 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 11 సంవత్సరాలు మరలా ప్రవచిస్తానే ఉన్నాడు. ఎందుకని అంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు కదా. యెరూషలేములో ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ యెరూషలేంకి ఏం కాలేదు అనుకున్నాడు ఇర్మియా. కానీ ఈ యెరూషలేమును కూడా పడగొట్టారు, కూలగొట్టారు, మందిరాన్ని కూలగొట్టారు, యెరూషలేం పట్టణం అంతా తగలబెట్టారు. ఇది తెలియని ఇర్మియా ఇంకా మార్పు చెందండి, ఇంకా మారుమనసు పొందడానికి ప్రవచిస్తూనే ఉన్నాడు. ఈ విలాప వాక్యములలో వారి గతిని గురించి ఆయన రోదన చేసినట్లుగా మనం చూస్తాం. ఇర్మియా అనబడినటువంటి ఈ భక్తుడికి మరొక పేరు కూడా ఉంది, ప్రలాపించు ప్రవక్త. చెప్పండి, ఏం ప్రవక్త? విలపించు ప్రవక్త, లేకపోతే ప్రలాపించే ప్రవక్త, రోదన చెయ్యి ప్రవక్త అని ఈ ఇర్మియా గారికి పేరుందండి. ఏమనంటున్నాడు ఆయన అనంటే, ఇదిగో సియోను కుమారి, నీవు నదీ ప్రవాహం వల్లే దివారాత్రుల కన్నీరు పారని భయంకరమైన స్థితి ఇంకా నీకు కలగబోతుంది. ఇంకా నీవు నీ జీవితంలో కరువును చూడబోతున్నావు. ఇంకా భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో చూడబోతున్నావు. ఈరోజు సుఖంగా ఉన్నానని, సౌఖ్యంగా ఉన్నానని, మేలులో ఉన్నానని, ఆనందంగా ఉన్నానని, ఏ కొదువ లేదని నీ ఇష్టానుసారంగా గర్వంగా నువ్వు ప్రవర్తించకు. నీవు కన్నీటి ప్రార్థన చెయ్యని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇక్కడ కూర్చున్న దేవుని సంగమా, నీ యొక్క కన్నులు ఇదిగో ఆ హెష్బోను ఆ పట్టణం యొక్క 2 తటాకం వలె ఉండవలసినవిగా ఉన్నాయి. ఇదిగో నీ కుటుంబం వరకు నువ్వు రోధించవలసిన వ్యక్తిగా ఉన్నావు. నీకు కలగబోయే కీడు, నీకు కలగబోయే అవమానం, నీకు కలగబోయే నింద, నీకు కలగబోయే వేదన, నీకు కలగబోయే నష్టముల గురించి ఇదిగో ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థించవలసిన దానివిగా నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అవును, చాలామందికి అవన్నీ మీదకి ముంచుకొచ్చేదాకా అర్థం కాదండి. అన్ని సుఖంగా ఉన్నప్పుడు మందిరం గుర్తుకు రాదు, అన్ని మేలు కలుగుతున్నప్పుడు దేవుని సన్నిధి జ్ఞాపకానికి రాదు. వాక్యంలో ఎదుగుదాం, ప్రార్థన చేద్దాం, దేవుని మందిరానికి వెళ్దాం, వాక్యానికి లోబడదాం, ఇవన్నీ కూడా వారికి జ్ఞాపకానికి రావు. సేవకుడికి మాలాంటి వాళ్ళు చెప్పిన అట్టే చెబుతారు, అయ్యగారు ఏం పని ఉంది అని. ఏం పని? అయ్యగారికి ఏం పని ఉంటుంది? ఇర్మియాకి ఏం పని ఉంది? 40 సంవత్సరాలు ప్రవచించాడు. ఏ మాటలు? 40 సంవత్సరాలు బతిమలాడుకున్నాడు ప్రార్థన చేయమని. 40 సంవత్సరాలు బతిమలాడుకున్నాడు కన్నీ ప్రార్థన చేయమని. అరే తప్పించబడతారా, లేకపోతే బానిసలైపోతారా, వెట్టి చాకిరీ చేస్తారా, ఇదిగో కొట్టబడతారా, నూనెలో వేయించబడతారా, మీకు కలిగిన ఆస్తి దోచుకోబడుతుందిరా, మీ పట్టణాలు కూలిపోతాయి, మీ పిల్లలు ఆకలితో చచ్చిపోతారు. అదన్నీ చదివితే కన్నీటి పర్యంతం అవుతాం మనం. పిల్లలట ఆకలి ఆకలి మాకు పాలు ఎక్కడని చచ్చిపోయే రోజులు వస్తాయని చెప్పాడంట. ఆయన ఏం లేదే. మీ భార్యలను ఇతరులు ఎత్తుకొని పోయే రోజులు వస్తాయి, వినలే. మీ ఇల్లు కూలిపై కాల్చబడే రోజులు వస్తాయి, వినలే. మీ ఆరోగ్యంలో క్షీణించిపోతాయి, వినలే. మీకు ఆహారము దొరకని కారణం బట్టి మీ ఎముకల గూడు కనబడుతుందని చెప్పాడు. అయినా కూడా వినలేదండి, కన్నీరు కార్చలేదండి, రోదన చేయలేదండి, ప్రార్థన చేయలేదండి. ఈరోజు ఎంతోమంది సేవకులు ఎన్నో రీతిగా వాక్యం ద్వారా ప్రార్థించండి 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 అని ఎంతగా చెప్పినా లోబడే వ్యక్తి ఒకవేళ నువ్వు ఉంటే, ఈరోజు మరలా సేవకుడికి హెచ్చరిస్తున్నాను, నీ కొరకు కీడు పొంచి ఉంది. కన్నులు తెచ్చి ప్రార్థన చేయి. నీకు ఎదురవబోయే శ్రమ నుండి తప్పించుకోవడానికి కన్నీరు గార్చి ప్రార్థన చేయి. ఎవరు దేవునికి అంగీకారం, దేవునికి అనుకూలం అంటే ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో అట్టి వారిని దేవుడు అంగీకరిస్తున్నాడు, వారి వైపు దేవుడు ఆకర్షించబడుతున్నాడు. అని అంటాడు, చూడండి, రేయి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. భోజనం పెట్టలేవు నువ్వు, వారి అక్కర్లు తీర్చలేవు నువ్వు. ఆ వచ్చిన కరువును బట్టి ఆహారము పాలు కావాలని పిల్లలు ఏడ్చి చచ్చిపోతారు. ఇప్పటికైనా రేయి మొదటి జామున లేచి కన్నీటితో నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎంతమంది యథార్థంగా చెప్పండి, మేము ఉదయాన్నే పెందల కన్ను లేచి
రెండు చేతులు పైకెత్తి మా పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు ఎత్తండి. ఎవరు పొద్దున్నే లేచి పెందలగండి, ప్రభువా నా పిల్లలను దర్శించు. ఎందుకు ఈరోజు యవ్వన బిడ్డలు పాడైపోతున్నారు? ఎందుకు ఈరోజు ఏమండి వారి భవిష్యత్తు అంధకారంగా కనబడుతుంది? ఎందుకు క్రమం లేని వారిగా, భక్తి లేని వారిగా పిల్లలు తయారవుతున్నారు? ఎందుకు దైవికమైన భయం లేకుండా నీ కుటుంబం ఉంది? ఎందుకు నీ కుటుంబం క్రైస్తవ కుటుంబమే కానీ క్రైస్తవ భక్తి నీ కుటుంబంలో కనపట్లేదంటే ప్రార్థన చేయని సోమరితనం మనలో ఉంది. మనం కూడా చేయాలనా బ్రదర్స్? అయ్యా పురుషులారా, మనం కూడా కన్నీటి ప్రార్థన చేయాలనా? ఏ కుటుంబంలో అయితే కన్నీటి రోదన తన పిల్లల కొరకు ప్రతి ఉదయం చేయబడుతుందో ఆ కుటుంబంలో నుండి దేవుడు గనులైన పిల్లలను లేపుతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏం ప్రార్థన చేయకుండా నాన్నదిరితే ఏమొచ్చింది? రే నువ్వు నాశనమైపోతావు, నువ్వు పాడిపోతావు, సదమైపోతావు. తెలివిగల స్త్రీలను కనుగొట్టి వారిని పిలవనప్పుడు మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మన కొరకు రోదన చెయ్యాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? అవును, మన కన్నుల నుండి కన్నీళ్ళు వచ్చునట్లుగా రోదన చేయగలిగిన స్త్రీలు కావాలి. దేవుని మనసు మార్చేది ఏమిటి? రోదన, ప్రార్థన, అంగలార్పు, కన్నీరు. ఇవేవీ లేని అనుభవాలు కలిగిన క్రైస్తవులు ఏనాడు సరైన భక్తి చేయలేరు అని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కన్నీటి ప్రార్థన కావాలి నీ కొరకు. చూడండి, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీవు కలిగి ఉన్నటువంటి సమస్తము కొరకు, నువ్వు వెళుతున్న సంఘము కొరకు, పరిచర్య కొరకు, మన దేశము కొరకు, ఈ ప్రాంత రక్షణ కొరకు, అనేకుల విడుదల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 9:1 అంటాడు, ఇదిగో నా జనులు హతమైన వారిని గురించి నేను దివారాత్రి కన్నీరు విడిచినట్లు నా తల ఎలా అవుదట? జలమయంగా ఉండాలి. హల్లెలూయా. నీ తల ఎట్లుండాలి అని ఎట్లుండాలా? ఎట్లుండాలి? తల ఎట్లుండాలా? మంచి క్రాఫ్ వేసుకొని, ఇంత బాగా జుట్టు వేసుకొని, సైడ్ అంతా నరికేసి, మొత్తం కొరికేసి, లేకపోతే అట్లా కాదు. మన తల జలమయముగా ఉండాలి, కన్నీటితో నింపబడాలి. ప్రార్థించటకు మోకరిస్తే విస్తారమైన కన్నీటి అనుభవం మనకు కావాలి. ఇర్మియా భక్తుడు అంటే, నా జనులు అనేకులు హతమయ్యారు, వారి గురించి నేను రోదన చేస్తున్నాను. ఇంకా ఎవరు హతం కాకూడదని, ఇంకెవరు నాశనం కాకూడదని, ఎవరు పాడుకోకూడదు. ఉందా నీకు అనుభవం? ఏదైనా జరిగితే చాలు ఎక్కడెక్కడ ఏడుతావు, దేవుని దగ్గర మాత్రం ఏడవు. ఏదైనా ఆపద వస్తే చాలు, ఏదైనా అవసరం వస్తే చాలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏడుస్తావు. దేవుని పిల్లల లక్షణం ఏంటో తెలుసా? దేవుని దగ్గర ఏడవడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పు. నేను చాలాసార్లు చెప్తానండి, దేవుని దగ్గర ఏడవడం నేర్చుకున్నాడు ప్రపంచంలో ఎక్కడ ఏడవడం. దేవుని దగ్గర పోరాటం నేర్చుకున్నాడు ప్రపంచంలో ఎక్కడా పోరాడాల అవసరం లేదు. దేవుని దగ్గర మొరపెట్టగలిగితే ప్రపంచంలో ఎవరికి నీ అక్కలు చెప్పనక్కర్లేదు, నువ్వు మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాక్యాలు ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నశించిపోతున్న ప్రజల గురించినటువంటి ఆ హతమైనటువంటి వారి గురించి దివారాత్రుని కన్నీళ్లు కారుస్తున్నారు. 2:11 అంటాడు, నా జనుల కుమారికి కలిగిన నాశనం చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. ఎట్లా ఉన్నాయంట? ఎట్లున్నాయి చెప్పండి? క్షీణించుచున్నాయి, కన్నీటితో ఉన్నాయి. నేను మాటలు ముగిస్తుండగా మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సంగమా, ఇక్కడ ఎందుకు మనం భక్తి చేస్తున్నామంటే ప్రియుడైన దేవునికి అందంగా కనపడాలని. చెప్పండి, ఎట్లా కనపడాలని? కొంచెం నోరు తెరవచ్చు గట్టిగా. మాటలను అమాయకులు చూసినట్టు చూస్తున్నారు. మన మాటలని తగాదాల దగ్గరేనా? ఇంట్లో భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, చిన్న పిల్లడి మీద ఎంత పెద్ద గరుతున్నారు. హల్లెలూయా కదా. పిల్లలు ఉంటారంటే చిన్న అల్లరి చేయగానే వాడు చేసే చిన్న పనే. నోరు తెరిచి చెప్పండి, ఎందుకు చేస్తున్నాం భక్తి? అడుగుతున్నది నాకు వెళ్ళి, ఎందుకు చేస్తున్నాం భక్తి? అది తెలియకుండా వస్తున్నాం మరి ప్రార్థనకి.
మాణిక్యం గారు ఎందుకు చేస్తున్నాం భక్తి మనం? విజయం గారు ఎందుకు చేస్తున్నాం భక్తి మనం? పరలోకం పోవాలని కదా. వరుడుగా ఆయన వస్తాడు, పెళ్లి కుమార్తెగా మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని చూసి కోరుకోవాలి, ఆయన మనం చూసి సంతోషపడాలి. అందుకు తగిన సిద్ధపాటు ఇప్పుడు మనం, అదే భక్తి. ఎట్లా ఆయనకి ఆయన కన్నుల గురించి ఒక వర్ణన చెప్పాడు. ఎట్లుండాలట మరి ఆయన పెళ్లి కుమార్తె కన్నులు చెప్పాలి. కళ్ళు ఎట్లుండాలంట? ఇందాక మనం చదివింది చెప్పాలి. మీరు మళ్ళీ ఇంకో ప్రసంగంలోకి పోవద్దు. హెష్బోను పట్టణము లోనున్న 2 తటాకములతో సమానమైన కన్నులు మనకు కావాలి. ఏ పట్టణం? హెష్బోను పట్టణం. అందుకే మనం పాడతాం కదా, నీ నేత్రములు పరిపూర్ణమైన హెష్బోను నగర తటాకములు, అందాల ఉద్యానవనమా, సంగీత నాదాల స్వరమా, అందాల ఉద్యానవనమా, సంగీత నాదాల స్వరమా, ప్రేమాతిశయమా. ఎవరికి రాదా? సంజారాగమా, షారోను పుష్పమా, శూలమితి, షాలేము రాజుకు ప్రాణేశ్వరి, షారోను పుష్పమా, శూలమితి, షాలేము రాజుకు ప్రాణేశ్వరి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? ముగింపులోకి వస్తూ ఉండగా ఎలాగుండాలని ప్రభు కోరుతున్నాడు, అలాగ నువ్వు సిద్ధపడాలి. విని ఊరుకోవటం కాదు, విని మర్చిపోవడం కాదు, ఏదో విన్నాంలే అద్భుతంగా ఉంది ప్రసంగం అనుకోవటం కాదు. కానీ నా దేవుని ఆశ ఏంటంటే ప్రతిదినము కన్నీటి ప్రార్థన చేసే సంఘంగా మనం ఉండాలి. కన్నీటి ప్రార్థన చేసే విశ్వాసంగానే ఉండాలి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం కొరకు, సంఘ పరిచర్య కొరకు, మందిరము కొరకు, అనేకల రక్షణ కొరకు, నీ ప్రాంతం, నీ దేశం కొరకు ప్రతిదినము రోదన చేయగలిగిన వ్యక్తిగా నీ ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలాగే లేని వారానికి అక్కర్లేదు, కన్నీటితో ప్రార్థన చేయలేని వారానికి అక్కర్లేదు. అందుకే ఆ మర్మం ఎరిగిన వారే అనేకులు ప్రార్థన చేశారు. అద్భుతం ఏంటంటే అలాంటి కన్నులట ఆయన హృదయాన్ని వశపరుచుకుంటాయంట. చెప్పండి, ఏం చేస్తాయి? దేవుని హృదయాన్ని వశపరుచుకునేది ఏమిటి? నీ కన్నులు కాదు, నువ్వు ఇచ్చే అర్పణలు కాదు, నీ బాహ్య సౌందర్యం కాదు, నువ్వు పాడే పాటలు కాదు. నా దేవుని హృదయము నీకు వశపరచబడాలి అని అంటే, ఆయన నువ్వు ఆకర్షించాలి అని అంటే నీ కన్నులు జలమయమైన కన్నులుగా ఉండాలి.